దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యెహోవా నిస్సి. గత 2 రోజులు కూడా 28, 29 దినాలలో కూడా మనము నిస్సి గురించి మనకు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు తెలియజేసేందుకు వేలాది స్తోత్రములు. మరికొన్ని ఈ రోజున మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన సమయమునకు వేలాది స్తోత్రములు. నిర్గమకాండం 17 అధ్యాయము 15, 16 వచనములు. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనెను. అదేవిధంగా పరమగీతము 2 అధ్యాయం 4 వచనము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, అక్కడ జీవాహారముతో విందు చేయును. ధ్వజము అనగా జెండా, ఫ్లాగ్, బ్యానర్ అని మనము గత దినము నేర్చుకున్నాం కదండి. అదేవిధంగా బ్యానర్ మనకు విషయాన్ని సూచిస్తుంది. ఫ్లాగ్ అంటే ఒక గుర్తుని మనకి సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రారాజుగా మన పక్షమున నిస్సిగా అనగా ధ్వజముగా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువైన సాతానుతో మన శత్రువులతోనూ యుద్ధము చేయును. రక్షణ ధ్వజముగా నుండి మనకు జయమును ఇస్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 23, 34 వచనములలో ఆనాడు శిష్యులు ఆ క్రీస్తు విందులో పాల్గొనేరి. మనము ఈ దినములలో దేవుడిచ్చే ఆత్మీయమైన ఆహారము క్రీస్తు రక్తంలో పాల్గొని పాపక్షమాపణ దయచేసిన మనము వాక్యము ప్రార్థనతో బలపడి రాకడకు సిద్ధపడుచున్నాము. అప్పుడు దేవుని విందులో పాల్గొనుటకు ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తును. మనము కూడా నా రక్షకుడు విమోచకుడు సమస్తములో జయోత్సాహము అనుగ్రహించుచున్నాడని దేవుని నామమును బట్టి ప్రార్థించగా సమస్తము సఫలపరిచి సమకూడి జరుగును. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 5 వచనం ప్రకారం మన దేవుని నామమును బట్టి మన ధ్వజము మన జెండా ఎగురువేయును. అప్పుడు తన పరిశుద్ధ ఆకాశంలో నుండి మనకు ఉత్తరమిచ్చును. యాకోబు ఏశావులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే యుద్ధము మొదలైంది. మన హృదయములలో అనేకమైన యుద్ధములున్నవి. ఆదికాండం 25 అధ్యాయం 23 వచనం ప్రకారము ఎర్రగా ఉండే కూటి కొరకు యాశావు జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. శరీరానికి ప్రాధాన్యతనిచ్చాడు. యాకోబు ఆశీర్వాదము ఆత్మకు అనగా ప్రాధాన్యత ఇచ్చాడు. రెండింటి మధ్య పోరాటం ఎప్పుడు ఉంటుంది, ఆనాడు ఈనాడు కూడా. అందుకే శరీరము కొరకు యుద్ధము చేయాలి. ఆత్మ పొందుకొనుటకు ఆరాటపడాలి. సరిపుచ్చుకోవద్దు. అమాలేకులు శరీర సంబంధులు కనుక అమాలేకులకు యెహోవా యుద్ధములే అని దేవుడు చెప్పాడు. దేవునితో ప్రేమగా దేవుని సన్నిధిలో ఉంటే ఎల్లప్పుడూ శ్రమలలో కూడా మనము సంతోషించగలం. లేకపోతే దేవునికి విరోధముగా ఉంటే అమాలేకులలాగా మనకెప్పుడు కూడా పోరాటాలు, యుద్ధాలు ఉంటాయి. అయితే యాషావు అనుకున్నాడు, ఆకలి వేస్తుంటే చక్కటి కూర కనిపించగానే జ్యేష్ఠత్వం ఎందుకులే, కడుపు నిండా భుజిస్తే చాలు అనుకున్నాడు యాషావు. మనము ఆశీర్వాదము తృణప్రాయంగా ఎంచుచున్నామా? రుచి కొరకు ఆరాటపడుచున్నామా? ప్రార్థన ఎందుకు అని నిర్లక్ష్యంగా ఉన్నామా? అనవసరమైన పనుల కొరకు పోరాటం చేస్తున్నామా? రక్షణ పొందాక మొదట విజయము శరీర సంబంధ పోరాటం చేయాలి. శరీర సుఖము కొరకు ఇప్పటికే కొనసాగించుచూ ఉన్నారు. రోమాపత్రిక 8 అధ్యాయం 13 వచన ప్రకారము శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ స్వభావం గలవారముగా ఉండగలము. శరీర యుద్ధము దాటిపోకూడదు, తప్పగా చేయాలి. దేవుడు యుద్ధమునకు సిద్ధపరచగలడు, జయం ఇవ్వగలడు. యెహోషువ అమాలేకీయులతో యుద్ధము చేయుటకు కొండ ఎక్కుతాను అన్నాడు మోషేతో. మోషే యుద్ధములో చేతులెత్తినప్పుడు జయము వచ్చేది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము వచ్చేది. మనము కూడా ప్రార్థనలో ఉంటే అమాలేకీయులను జయించగలము. శరీరము అనగా శరీరమును గెలుస్తుంది. విజయము పొందాలంటే శరీర యుద్ధము తప్పనిసరి. అహరోను హూరులు పరిస్థితి గమనించి మోకరించి ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని
చేతులను అనగా మోషే చేతులను పైకి ఉండునట్లుగా ఆదుకొనగా సంపూర్ణ విజయము కలిగింది. అహరోను అనగా అగ్ని, హూరు అనగా సహవాసి అని అర్థం. ఇద్దరూ సహాయము చేశారు. మనకు పరిశుద్ధాత్మ సహవాసము, మంచి సహవాసము కావాలి. పరిశుద్ధాత్మ సహవాసము 2 మనకు కావాలి. మోషేలాగా. మోషే ప్రార్థన చేస్తూ ఉండగా చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుచుచున్నారు. దేవుడిచ్చిన విజయము పొందాలంటే ప్రార్థనా శక్తి, సహవాసము అవసరము. ఆ యుద్ధానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. దేవుడు ఆ జెండాకు జీవము, రక్షణ, సహవాసము, పరిశుద్ధాత్మ ఇచ్చింది. దేవుడే మన ధ్వజము. మన జీవితంలో రక్షణ ధ్వజము కావాలి ముఖ్యముగా. మన శరీర సంబంధ జీవితంలో ఆత్మరక్షణ కొరకు పోరాడాలి. శరీరానికి సిలువ వేయాలి. అమాలేకీయులతో యుద్ధము తప్పనిసరిగా చేశాడు. నిర్గమకాండం 17:16 మనం ఇందా చదువుకున్నట్లుగా. ఫిలిష్తీయులతో యుద్ధము తప్పించాడు. మన అంతర్గత శత్రువులతో జయించాలి. అహరోను, హూరుల ద్వారా జయము పొందాలి. అమాలేకీయులను ఓడించాలి. మోషేకి సహవాసము ఎవరనగా అహరోను, హూరులు. కాబట్టి సహవాసంలో కలిసి ఉండాలని మనకి తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 133:1 అదే కదా. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినాడు కదా. సహవాసములో ఎప్పుడు కూడా ఉండాలి. సహవాసం మాత్రము తొలగిపోకూడదు. అప్పుడే మనకి విజయము కలుగుతుంది. దేవుని ప్రేమలో ఉండడానికి ఇది తరుణం. సత్యము కొరకు నిలవబడే తరుణం. వాక్యము ధ్యానించాలి. దేవుని ధ్వజము క్రింద నిలబడగలిగితే స్వతంత్రులుగా చేస్తుంది. మనమంతా నిస్సిగా, బ్యానర్గా, ధ్వజముగా దేవుని కోసం నిలబడి అనేక ఆత్మలను ఆ విందుశాలకు తీసుకొని వచ్చినప్పుడు మనమందరము యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చిన ఆ మహిమగల పట్టణమునకు తోడుకొని పోవును. అప్పుడు పరమ విందులో పాల్గొనేటట్లుగా చేస్తుంది. అందుకు దేవుడు సదా అందరికీ తోడై ఉండనుగాక. దేవుని ధ్వజము చెంతకు ప్రతి వారిని చేర్చుటకు మనము ప్రార్థన, పోరాటం కలిపి చేయడానికి ఆ సహవాసులు మోషే, హూరు, అహరోనులు ఏ విధంగా కలిసి అమాలేకీయుల మీద జయమును పొందుకుని ఉన్నారు. మనము అందరము సహవాసం కలిగి ప్రార్థన చేసి ప్రతి వాళ్ళని కూడా దేవుని ఆత్మలను దేవునికి దేవుని చెంతకు చేర్చగలిగితే మనము కూడా జయమును పొందుకున్నప్పుడు ఆ యొక్క జయము, ఆ ధ్వజం అనే జయముతోటి దేవుడు అందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళును గాక. ఆమేన్.